ఉత్సవ కార్యక్రమం ఈరోజు మొదటి చాటింపు పూర్తి, రెండవ చాటింపు పూర్తయి మూడవ మంగళవారం రోజు ఉదయం 5 గంటలతోనే పోలేరమ్మ సుప్రభాతంతో మొదలై అమ్మనికి అత్యంత శోభాయమాన దేదీప్యమానంగా పుష్పాలంకరణతో మొదలై సద్ది కార్యక్రమంతో ఇప్పుడే మొదలై సద్ది కార్యక్రమం ముగిసినది. ఇప్పుడే దర్శనం కూడా భక్తులకి మొదలై ఆ తల్లిని దర్శించుకుంటూ భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ తల్లిని కరుణారా విందుగా చూస్తూ ఆ తల్లి కృపా కటాక్షాలని అందుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడే రాష్ట్రం నలుమూలల, ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులతో కూడా దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సాయంత్రం ఉత్సవ ఊరేగింపుతో మొదలై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలతో ఉత్సవ కార్యక్రమం రాత్రి 11 గంటలకు మొదలై 10వ తారీఖు సాయంత్రం 10 గంటల వరకు కూడా ఈ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా దాతలు, గ్రామ యువత ఉత్సవ కమిటీ, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడ రామకృష్ణారెడ్డి గారు, అలాగే మాకు కావలి శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సహాయ సహకారాలు, అలాగే ముఖ్యంగా దాతలు అందరూ కూడా ఈరోజు విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు అందుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదంగా ముందుకు కొనసాగుతూ ఉంది. సాయంత్రానికి జనం తండోపతండాలుగా విచ్చేసి పోలేరమ్మని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తల్లిని ఈ పోలేరమ్మ ఉత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించాలని కొనసాగుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పోలేరమ్మ తల్లి.